వెస్ట్ ఏషియా యుద్ధం ఎఫెక్ట్ దేశంలోని గ్యాస్ పెట్రోల్ సప్లై పైన తీవ్రంగా పడుతోంది. హర్ముజ్ నుంచి చమురు రవాణా తగ్గిపోవడంతో గ్యాస్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్ను చమురు సంస్థలు పెంచాయి. ఇక 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేట్ను ₹195.50 మేర పెంచింది. పెంచిన వాణిజ్య సిలిండర్ల రేట్లు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. పెంచిన రేట్లతో రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు ₹2,078కు చేరింది. ఇక అటు కోల్కతాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹218 వరకైతే పెరిగింది. ఇక హైదరాబాద్ సిటీలో కూడా కమర్షియల్ సిలిండర్ ధర ₹2,301కి చేరింది. మరోవైపు 5 కేజీల FTL సిలిండర్ ధరను ₹51 వరకైతే పెంచారు. అటు డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో కూడా మార్పులు చేయకపోవడంతో ₹965 మేర అయితే కొనసాగుతోంది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం కాగానే గ్యాస్ చమురు రవాణాపైన ఎఫెక్ట్ పడింది. దీంతో గత నెల 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ₹114.50కైతే పెంచారు. నెల రోజుల తర్వాత మళ్లీ ₹195.50 పెంచింది కేంద్రం. వెస్ట్ ఏషియా యుద్ధం ఎఫెక్ట్ దేశంలోని గ్యాస్ పెట్రోల్ సప్లైపై తీవ్రంగా పడుతోంది. హర్ముజ్ నుంచి చమురు రవాణా తగ్గిపోవడంతో గ్యాస్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్ను చమురు సంస్థలు పెంచాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును ₹195.50 మేర పెంచింది. పెంచిన వాణిజ్య సిలిండర్ల రేట్లు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. పెంచిన రేట్లతో రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు ₹2,078కు చేరింది. అటు కోల్కతాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹218 వరకైతే పెరిగింది. ఇక హైదరాబాద్ సిటీలో కమర్షియల్ సిలిండర్ ధర ₹2,301కు చేరింది. మరోవైపు 5 కేజీల FTL సిలిండర్ ధరను ₹51 వరకైతే పెంచారు. అటు డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో కూడా ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ₹965 మేర కొనసాగుతోంది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం కాగానే గ్యాస్ చమురు రవాణాపై ఎఫెక్ట్ పడింది. దీంతో గత నెల 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ₹114.50కు పెంచారు. నెల రోజుల తర్వాత మళ్లీ ₹195.50కు పెంచింది కేంద్రం.